బాబా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎలా ఉంది? సో నెక్స్ట్ ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా ఎవరు గెలవబోతున్నారు అనుకుంటారు మీరైతే? ఇప్పటికైతే మేము మాకు అన్న నవీన్ అన్న అని ఉండడు మా గడ్డ మీద, చెక్ పోస్ట్ గడ్డ మీద. మాకు పార్టీసం కాదు, ఆ వ్యక్తిగతంగా అన్న మాకు ఏ పనులు కానీ అన్న మనకు బస్తీలో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఒక నల్ల ప్రాబ్లం కానీ అనేది ఇట్లా జరుగుతుందంటే వచ్చి మాకు చేసిన వాడు ఒకటి. అన్ని పార్టీలలో వచ్చిండు, మాకంటూ వచ్చిండు. ఈ జనార్దన్ ఉన్నప్పటి నుండి రోజులు అట్లే ఉండయి. ఇప్పుడు మాకు ఏదైనా గుళ్ళకు కానీ ఏదైనా ప్రాబ్లం కానీ చిన్న చిన్న పనులు కానీ ఎవరైనా గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే అన్న పాపకు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు అంటే వాళ్ళకి ఇంత బియ్యము వాళ్ళకు మిట్ల మక్కల సూత్రం సాయం చేసిండు నవీన్ అన్న. మాకు ఇంతవరకు పార్టీ ఏదన్నా ఉన్నది, మా ప్రేమ మా అభిమానం అంటే 100% నవీన్ అన్నకు మేము మా సంఘం తరఫున మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాము. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎలా ఉంది? ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు మీరు? అన్న టికెట్ కన్ఫామ్ అయినప్పుడే మన నవీన్ అన్న కన్ఫామ్ గెలుస్తాడు, 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు అని మాకు కన్ఫామ్ అయిందన్న. మేము చేపల మెత్తళ్ళము, మేము రహమత్నగర్లో ఉంటాం. ఇప్పటి నుంచి కాదు, ఆయన కాంగ్రెస్ టికెట్ ఇయ్యగతలు అన్న కూడా ప్రజలకైతే చాలా మందికి మంచిగా చేసిండు, యూత్లకు చేసిండు, లేని వాళ్ళకు సాయం చేసిండు. ఏమైనా ఇన్సూరెన్స్గా ఏమైనా ఆపత్తి అయిందంటే అద్దమ్మ రాత్రిలో ఫోన్ చేసినా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తే తలుపు కొడితే లేచి వచ్చి మా ఆపత్తులు మా అన్ని ఆదుకుంటాడన్న. ఇప్పటికైతే 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పటికైతే కన్ఫామ్ అయితే ఉంది అన్న. మాకు రహమత్నగర్, బోడబండ, కార్మిక నగర్, వెంకటరామల కాలనీలు, షేక్పేట అన్నీ మా అండం మంచిగా చేస్తాడన్న. వాళ్ళ నాయన చిన్నప్పటి నుండి వాళ్ళ నాయన అయితే ప్రజలకు సాయం చేసిండన్న. ఎస్వంటి వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళకు కూడా పైసలు ఇచ్చడం, చచ్చిపోయిన వాళ్ళకు 1,00,000, 1,50,000, 2 లక్షలు ఇచ్చడం. మేము గంగమ్మ గుడి కడితే దాన్ని కూడా సాయం చేసిండన్న. మంచి పనులు చేసిండు, మాకు త్రిశైలవన్న చేసిండు. ఆయన కొడుకు నవీన్ యాదవ్ కూడా మాకు సహకారం ఇప్పటికీ మర్చిపోయామన్న. మేము చేపల మెత్తలం, చేపలలో మాకంటే చాలా ప్రేమ చూస్తాడన్న మాకు. సరే, థ్యాంక్ యూ. నవీన్ యాదవ్ పక్క గెలుస్తాడన్న. 1,50,000 మెజార్టీతో గెలవగలుగుతాడు. మేమైతే కన్ఫామ్ మాది. నమస్తే అన్న. ఇప్పుడు చూసుకోవచ్చు అంటే మన జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తున్నాయన్నా. కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న నిలబడుతున్నారు, సో బీఆర్ఎస్ నుంచి మన గోపీనాథ్ సార్ వాళ్ళ వైఫ్ నిలబడ్డారు. సో ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి? ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? చూడండి అన్న, ముందుగా కాంగ్రెస్ పార్టీ మా నవీన్ అన్న మీద ఉన్న నమ్మకం పెట్టి పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ చేసినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారికి, ఇంటర్ మినిస్టర్ టీం అందరికీ గిట ముందుగా మా జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. ఒకటి అన్న, నవీన్ అన్నకు సీట్ కన్ఫర్మ్ అయిన రోజే వార్ 1 సైడ్ అయింది. నవీన్ అన్న భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇది అన్న. చూసుకోవచ్చు అంటే నవీన్ అన్న అంటే ఒక పార్టీతో సంబంధం లేకుండా ఓట్లు పడతాయని ఒక టాక్ ఉంది అన్న. దానికి ఏమంటారు అన్న? ఇంకొకటి, పార్టీ అనేది పక్కకి ఉంటే నవీన్ అన్న పేరు కూర్చి పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నాం అన్న. అట్లా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో నవీన్ అన్న గురించి బ్రాండ్ కోసం పనిచేయడానికి చాలా మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి మరి నవీన్ అన్న గురించి పనిచేయడానికి అందరం రెడీగా ఉన్నామన్న. 100% టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే నవీన్ అన్న విజయం అనేది ఖాయమైపోయింది. భారీ మెజారిటీతో నవీన్ అన్న గెలవబోతున్నాడు అన్న. నమస్తే. సో ఇప్పుడు మన పేరేం పేరన్నా? రవి. సో మన జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు. సో మన కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న నిలబడ్డారు, సో మన బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ సార్ వాళ్ళ వైఫ్ నిలబడ్డారు. సో ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నాను మీరు? నవీన్ అన్న గెలిపోతున్నాడు. సో ఎందుకన్నా? ఆయన చాలా పేద ప్రజలకు చాలా మంచి సేవ చేస్తాడు. ఏమైనా ఆపద ఉన్నా ప్రతి దానికి ఇంటికి వస్తాడు, ఎనీ టైం వస్తాడు. చాలా ఆపద ఉన్నప్పుడు చాలా మంచిగా ఆదుకున్నాడు ఆయన. జైలు చిన్న పల్లె కలిసినా ప్రతి దానికి వస్తాడు, ఆయన సాయం పడ్డాడు. ఆయననే గెలవాలని మేము కోరుకుంటున్నాం.